తన జీవితాన్ని డేరింగ్గా నిర్మించుకుంటూ వచ్చింది. మంచిగా మనోడు జడ్జి చేయడానికి మనం మగవాళ్ళని చేస్తామా? ఇప్పుడు అతన్ని చేయకుండా ఈమెను ఎందుకు చేస్తున్నారు? అతను కూడా భార్య బిడ్డలను వదిలేసి కదా వచ్చాడు. ఈమె కూడా ఈమె ఇంకా లీగల్గా విడాకులు ఇచ్చి వచ్చింది. భర్తకు విడాకులు ఇచ్చింది. తన ఆడపిల్లలు ముగ్గురు ఉంటే ముగ్గురికి నచ్చజెప్పి వచ్చింది. ఎందుకంటే ఆమెకి ఇంటర్మీడియట్లోనే పెళ్లి చేశారు కాబట్టి ఆ ఏజ్లో ఆమెకి తెలియదు. దాని తర్వాత కంపాటబిలిటీ ఇష్యూస్ వచ్చుండొచ్చు భర్తతో ఆమెకు. కాబట్టి అవన్నిటిని మనం ఎవరు జడ్జి చేయడానికి బయట కూర్చొని, కాబట్టి అలా వచ్చింది. రెండోది ఆమె బిజినెస్ ఉమెన్. ముందుగానే ఆమె ఒక పెట్రోల్ బంక్ నడిపేది, భరతనాట్యం స్కూల్ నడిపేది, చాలామంది ఫ్రీగా నేర్పించేది. దాని తర్వాత వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్లో ఈమె కూడా పార్టిసిపేట్ చేసేది. దాన్ని చూసే దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఈమెని పాలిటిక్స్లోకి ఆహ్వానించింది. తన భర్త గెలుపుకి ఈమెతే అక్కడ ఉమెన్లో బాగా ఈమెకి ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఈమె ఆహ్వానించి టెక్కలకి మహిళా అధ్యక్షురాలను చేసి ఆమెని తీసుకొచ్చింది. ఆ క్రమంలో దువ్వాడికి భార్య వాణికి మధ్య ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా పెద్దదైనాయి. ఆ క్రమంలో ఈమె దువ్వాడికి దగ్గర అవ్వడం, అతనికి కావాల్సిన విధంగా వంటలు చేసి పెట్టడం, దీంతో దువ్వాడు కూడా ఆమెకు దగ్గర అయ్యాడు. అలాగే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నామని తర్వాత డిసైడ్ అయ్యారు. సో ఈమె విడాకులు ఇచ్చేసింది. తన బిడ్డల్ని తనే చూసుకుంటుంది. ఈయన కూడా విడాకులు ఇచ్చేశాడు. కానీ కూతుర్లు ఈయనతో ఉండరు. తల్లిని ఎంచుకున్నారు వాళ్ళు. సో పెద్ద కూతురు హైందవి కూడా ఇతని మీద చాలా ఆరోపణలు చేసింది. ఇవన్నీ జరిగాయి. మొత్తానికి వాళ్ళు వచ్చారు. ఇక్కడ కూడా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. అదేంటి మన కాంచీపురం వకులా సిల్క్స్ అనేవి చందానగర్లో ఒక షాప్ ఓపెన్ చేశారు. దే ఆర్ బిజీ విత్ ఇవన్నీ బిజినెస్ అండ్ పాలిటిక్స్. ఇప్పటికి కూడా అక్కడ ప్రజలతో ఉన్నారు. ఎందుకంటే సస్పెండ్ చేసినప్పటికి కూడా దువ్వాడికి ఇంకా క్రేజే పెరిగింది. సో ఇలాంటివి మనకేందంటే ఈ రీల్స్ ఇవన్నీ వచ్చేసినాక ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. పర్సనల్ అనేది కూడా మీడియా వచ్చేసినాక పబ్లిక్ అయిపోవడం వల్ల ఎవ్రీబడి జడ్జింగ్, ప్రతి ఒక్కటి జడ్జి చేయడం. అదేదంటారు కదా, గురువింద గింజకి అక్కడ నలుపు ఉండేది తెలియదు కానీ వాళ్ళు ఇంకొకరిని నలుపు ఉందని చెప్తుంటారు. అలాగే ప్రతి ఒక్కరి లైఫ్స్లో మనం కానీ మన లైఫ్ చూసుకుంటే మనకి సమస్యలు అర్థమవుతాయి. అవి చూసుకోకుండా వేరే వాళ్ళని జడ్జి చేయడంలో ఒక ఆనందం, మనకేదో సుపీరియర్గా ఫీల్ అయ్యి ఒక ఆనందం ఉంటుంది. అలాగా ఈమెను చేశారు. అయితే ఇప్పుడు ఎలిమినేట్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకటి ఏం చెప్తున్నారంటే మాధురి, తనుజ, సంజన, రీతు చౌదరి, గౌరవ్, పవన్, రామురాతడు వీళ్ళందరూ కూడా నామినేషన్లో ఉన్నారు. ముఖ్యంగా గౌరవ్ ఎలిమినేట్ అవుతారనేది అందరూ అనుకున్నారు. ఎందుకంటే అతను ఆన్లైన్లో అతని పరిస్థితి చూసి. కానీ గౌరవ్ కాదు, ఇప్పుడు ఈమెను దివ్యల మాధురిని ఎలిమినేట్ చేస్తున్నారని చెప్తున్నారు. దీంతో చాలామంది షాక్ అవుతున్నారు. అదేంటి ఆమెకి అంత నెగిటివిటీ తగ్గింది కదా, ఆమెను ఎందుకు చేస్తున్నారు అని. ఇక్కడ ఇంకొక కాన్స్పిరసీ థియరీ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ అవమానాలన్నీ చూసి దివ్య మాధురి అక్కడ బాధపడుతుంది. ఎందుకు ఇలాగా మనం బాధపడాలి, ఫేస్ చేయాలి, ఆ తొక్కల డబ్బులు మనకు బిజినెస్లో ఇక్కడ ఎంతో, ఎందుకంటే ఈమె మొత్తం చూసుకునేది. సో ఇప్పుడు దానివల్ల ఆమెకి అక్కడ నష్టం జరుగుతుంది. నష్టం జరిగినప్పుడు మేము ఖాళీగా ఉంటే ఈ రెమ్యునరేషన్ కోసము పాపులారిటీ కోసం పనిచేయాలి. ఆమెకు ఆల్రెడీ పాపులారిటీ ఉంది, ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తుంది బయట ఉండి. కాబట్టి ఆమె ఎందుకు అక్కడ పోయి బాధలు పడాలి, చాలులే ఇది అనేది దువ్వాడ శ్రీను డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. పైగా ఆయన అనేక సార్లు చెప్పాడు, మేమిద్దరం ఎప్పుడు విడిపోయి లేము, 4 ఏళ్ళుగా కలిసే ఉన్నాం, ప్రతిరోజు మేము ఒకరోజు కూడా విడిపోయలేము, ఇన్ని రోజులు విడిపోవడం నాకు కూడా బాధగానే ఉందని ఆయన చెప్పాడు. ఆమె కూడా ఏడ్చుకుంటూనే వచ్చానని చెప్పింది. సో ఇవన్నీ చూసినప్పుడు దువ్వాడ ఒత్తిడి వల్లనే నాగార్జున మీద ప్రెజర్ చేసి ఆమె ఉండదు వచ్చేస్తుందని చెప్పి, ఆమె కూడా నేను వచ్చేస్తాను ఇంక చాలులే అన్నట్టుగా, ఎందుకు అనవసరంగా ఈ ఎక్స్పీరియన్స్ చాలు, దీన్ని కంటిన్యూ అవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు అని దువ్వాడనే ఆమెను బయటికి తీసుకొచ్చినట్టుగా టాక్ అన్నమాట.